శ్రీమాత్ర నమః. పొరపాటున కూడా ఈ మొక్కలు ఇంట్లో ఉండకూడదు. ఉంటే దరిద్రం పట్టినట్టే. ఆ మొక్కలను గురించి, అవి మన ఇంట్లో ఉండటం వలన కలిగే కష్టాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, సాధారణంగా జంతు ప్రేమికులు, పక్షుల ప్రేమికులు ఏ విధంగా అయితే ఉంటారో అలాగే మొక్కల ప్రేమికులు కూడా ఉంటారు. మొక్కలను అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మొక్కల మీద ఉన్న ఇష్టంతో ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు తెలిసి తెలియక ఇంట్లో పెట్టకూడని మొక్కలను కూడా పెంచుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందంట. అటువంటి మొక్కల వల్ల ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా ఆటంకాలు ఏదో విధంగా ఎదురవుతూనే ఉంటాయి. మరి ఇంట్లో ఎటువంటి మొక్కలను పెంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది కాక్టస్, లేదంటే అందుకు సంబంధిత మొక్కలను ఎప్పుడూ కూడా ఇంట్లో పెంచుకోకూడదు. కాక్టస్ సంబంధిత మొక్కలను ఇంట్లో పెంచుకోవటం వల్ల దరిద్రం పట్టి పీడించడంతో పాటు అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. గులాబీ కూడా కాక్టస్ జాతికి చెందిన మొక్క తప్ప కాక్టస్ జాతికి చెందిన మొక్కల్ని అస్సలు ఇంట్లో పెంచుకోకూడదు. అదేవిధంగా బోన్సాయి మొక్కలను చాలామంది తెలియక ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. వాటిని పెంచుకోవటం అస్సలు మంచిది కాదు. ఒకవేళ అటువంటి మొక్కలను పెట్టుకోవాలి అంటే ఖాళీ స్థలంలో లేదా ఇంటి గార్డెన్లో పెట్టుకోవడం మంచిది. అలాగే చాలామంది చింత, గోరింటాకు మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. మీరు నివసించే ఇంటికి మరీ దగ్గరలో అవి ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇళ్లల్లో చనిపోయిన మొక్కలు పూల కుండీల్లో దర్శనం ఇస్తుంటాయి. వాటిని అలాగే ఇంట్లో పెట్టుకోవడం వల్ల దురదృష్టం పట్టి పీడిస్తుంది. అందుకే అలాంటి మొక్కల్ని వీలైనంత వరకు తీసి పారేయాలి. అంతేకాకుండా బాబుల్ చెట్లను కూడా ఇంట్లో పెంచకూడదు. వీలైనంత వరకు ఇలాంటి చెట్లను ఇంట్లో పెంచుకోకూడదు. కొందరు పూజ కోసం, అలాగే అవసరాల కోసం పత్తి పనికొస్తుందని పత్తి మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. పత్తితో పాటు సిల్కీ పత్తి మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండటమే మంచిది.